తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపైనే పడింది. అయితే ఓటర్ జాబితా సవరణ చట్టపరమైన ప్రక్రియ కారణంగా అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జనవరి నెలాఖరు దాకా విడుదలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సో జనవరి నెలాఖరు దాకా లేదు కాబట్టి మార్చిలో ఉంటుందేమో అనుకోవట్లేదు నేనైతే. ఎందుకంటే ఫెబ్లో నోటిఫికేషన్ ఇచ్చిన వీళ్ళు మార్చి 1కి ఎలక్షన్ పెట్టాలి. అప్పుడు ఇంకా వరుసగా అక్కడంతా ఎగ్జామ్స్ సీజన్ నడుస్తుంది కదా. అక్కడి నుంచి మొత్తం ఈ ఇంటర్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇవి లేట్ అయితే దాంతోపాటుగా మనకి జిహెచ్ఎంసీ కూడా లేట్ అవుతాయి. ఇట్లా మొత్తం లేటే అవుతుంది మరి ఎందుకనో. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ మార్చి తర్వాతే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉండొచ్చు. గతంలో మాదిరి ఈసారి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చట్టపరంగా ఎలాంటి వివాదాలకు తావులేని ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 2026 జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్న తాజా ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆ జాబితా అందిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్లు విభజన చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండా ఎన్నికలకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని ఎన్నికల సంఘం స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది. గత జూన్ నెలలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ జరిగింది. ఆ తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ వదిలినప్పటికీ కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దయింది. ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. చివరికి కేవలం పంచాయతీ ఎన్నికలకే పరిమితమైంది. దీంతో జూలై నుంచి డిసెంబర్ వరకు ఓటర్ నమోదు అర్హత పొందేందుకు కొత్త వారికి అవకాశం దక్కలేదు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని దాదాపు 50 వరకు కోర్టు కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందలేదు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా ఆలస్యమవుతుంది. జనవరి 3వ వారం నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జాబితా ఖరారైన తర్వాతే ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం అవుతాయి. ఏది ఏమైనా చట్టపరమైన అడ్డంకులు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నదే అధికారుల లక్ష్యం. అందుకే ఫిబ్రవరి లేదా ఆ తర్వాత నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంతవరకు రాజకీయ పార్టీలు అభ్యర్థులు తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ క్షేత్రస్థాయిలో బలాన్ని నిలుపుకునే ప్రయత్నాలు నిమగ్నం అవుతారు. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ అంశంగా చెప్పాలి. సో ఈ గ్యాప్లో ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. 66% వాళ్ళు వచ్చినాయని చెప్పుకుంటున్నా అధికారంలో ఉన్న పార్టీ, పైగా మీరు గవర్నమెంట్లోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 2 సంవత్సరాల్లో కేవలం మీకు 66% మాత్రమే ఓటింగ్ వచ్చిందంటే కొంత ప్రజల్లో మీ పైన వ్యతిరేకత కనపడుతున్నట్టే మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ వ్యతిరేకతను మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, ఈ వ్యతిరేకతను కొంత మీరు అనుకూలంగా మార్చుకోవాలన్నా, ఇలాంటి అంశాల్లో మీరు ముందుకెళ్లాలన్నా ఖచ్చితంగా కొంత టైం కావాలి. ఈ టైంని మరి కాంగ్రెస్ పార్టీ యూటిలైజ్ చేసుకొని మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి తప్పులైతే జరిగినాయో, ఎందుకు గ్రామ ప్రాంత ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, ఏం జరిగింది, ఇలాంటి అంశాలపై అన్నిటిపైన కొంత వాళ్ళు దాన్ని ఏమంటారు ఒక అనాలిసిస్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తే మాత్రం అవకాశం ఉంటుంది. లేకపోతే నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో గుర్తులతో పోటీ చేసే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.